అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఉదయమే సంధ్య, సాకేత్, సౌమిత్ రావాలండి. ట్రైన్ లేట్ అయినట్టున్నది. తెల్లవారుజామునే రావాలి, ఇంకా రాలేదు వాళ్ళు. వదిన వాళ్ళు, భుజొదిన, తులసి, శంకర్ గారు, అన్నయ్య గారు వాళ్ళు అందరు కూడా పైన ఉన్నారు, పడుకున్నారు. యాజ్ యూజువల్గా తెల్లవారుజామునే నాకు మెలకువ వచ్చింది, లేచిపోయాను. ఇక పనులు స్టార్ట్ చేసేస్తానండి. ఉదయమే పాలు పెట్టేశాను. పాండు, అన్నయ్య, నేను మేమందరం కాఫీ లవర్స్మి. ఈ కాఫీ పౌడరు మన ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడలో ఇచ్చారు కదండి. నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. జాగ్రత్తగా దాచి ఉంచాను అనమాట అండి. అన్నయ్య వాళ్ళకి కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఓపెన్ చేద్దాము అని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఉదయం కొంచెం ఫిల్టర్ ఎక్కువ వేసేస్తానండి. కొంచెం 2-3 సార్లు కాఫీలు తాగుతారనమాట. ఎట్లయినా ఫిల్టర్ కాఫీ టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ కాఫీ పౌడరు ప్యాకెట్ ఎక్కడ పెట్టానో తెలుసా అండి? బెడ్రూమ్లో పెట్టుకున్నాను. స్మెల్ నాకు అంత ఇష్టం అనమాట అండి. కాఫీ తాగే కన్నా స్మెల్ చూడటం అంటే ఇష్టం నాకు. కాఫీ స్మెల్ ఇష్టం అన్నమాట. పాల ప్యాకెట్లో లాస్ట్ పాలుని ఫేస్కి రాసుకోవటానికి అనమాట అండి ఇవి. ఈ మాత్రం మానేది ఏముందండి, పెద్ద పనేం కాదు ఇది. ఇది ఫేస్కి రాసేసుకుంటాము, నా పనులు నేను చూసుకుంటాను అంతే. ఇలా అన్నమాట. రాత్రి మధ్యలో ముగ్గు కూడా వేసానండి. 12 అయింది. అప్పుడు వేసేసి పడుకున్నాను. ఆ టైంలో అంటే ఎవరు తొక్కరు కదా, అందుకని మధ్యలో ఆ డిజైన్ కూడా వేసాను అనమాట. ఈ గుమ్మం ఆ గుమ్మంలో కూడా వేసాను. ఇదిగోండి, ఈ గుమ్మంలో కూడా వేసాను. ఎలా అయినా కొంచెం ముగ్గు వేయంగానే లుక్ భలే వచ్చేస్తుంది కదండి. ఇదండి, 2 చెట్లు ఇలా పెట్టించాను, ముగ్గు వేశాను. గుమ్మం మీద ఏమన్నా వెయ్యాలి, ఈవేళ ట్రై చేస్తానండి. కృష్ణయ్య దగ్గర కూడా ఇలాగా పెయింట్తో వేసాను. ప్రతిరోజు వేసే ముగ్గే పెయింట్తో అట్లా వేసేసాను అనమాట. రాత్రి వేసాను అనమాట అండి ఇవన్నీను. ఇక్కడ కూడా పెయింట్ వేద్దామని డిజైన్ వేసాను, కానీ ఇంకా రాత్రికి వేయలేకపోయాను అనమాట. ఈవేళ సంధ్య వస్తుంది కదండి, సంధ్యమ్మ, తులసి వీళ్ళందరూ కలిపి వేయమంటాను. దాని మీద వేసేస్తే బ్రష్ తోటి వైట్ పెయింట్ సరిపోతుంది. గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, ఓకే అండి. తిప్పండి, ఇటంతా తిప్పుతారా? ఇలా తిప్పండి, పర్లేదు. ఓకే అండి. పిన్ని గారు, గొబ్బిళ్ళు చేసేయండి, నేను స్నానం చేసి వస్తాను. ఉన్న అవ్వపేడంతా చేసేయండి. అలాగే 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 ఆ మిగతా చేసేయండి. కొద్దిగా కాఫీ ఇచ్చేస్తానండి. బ్రష్ చేసుకోలేదా ఇంకా? సరే, అవునండి. దానికి ఇస్తారా వ్యాక్సిన్లు? అదిగోండి, మ్యాక్స్కి వ్యాక్సిన్లు వేయిస్తారంట. ఓకే. అప్పుడు ఇంకా కరిచినా అంత ప్రమాదం ఉండదా అండి? పిన్ని గారు, మీరు గొబ్బిళ్ళు చేశారు, నేను ఇంకా స్నానానికి వెళ్ళలేదు. ముగ్గు పెట్టేసి వెళ్తానులేండి.
నిద్ర పట్టిందా అన్నయ్య? మీకు కూడా కాఫీ ఇచ్చేయమన్నా, బుజ్జీలు కలుపుతున్నట్టుంది. టీనా కాఫీనా చెప్పండి. బుజ్జీలేమో కాఫీ కలిపింది. ఏం కావాలో చెప్పండి, 2 అవైలబుల్గా ఉంది. మా అన్నయ్య నేను కాఫీ పార్టీ. నువ్వు టిఫిన్ చేస్తావా? రాత్రి అయ్యో బేబీ మొత్తం బొట్లు అన్నీ పెట్టిందనమాట. பின் சென்று காணம் சேரும் பின் சென்று காணம் சேரு ஒன்று மில்லாத உந்தன் யாமுடையோம் இல்லாத கோவிந்தா உந்தனோடு நமக்கு எங்களை கலியாது யாது அறியாத பிள்ளைகளோ அன்பினால் தன்னை சிறி அருளாதே நீதாரை பரையேலோ ரம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ రోజంతా కూడా ఇదే అండి, హారతులు పట్టే పనే. సంధ్యా పిల్లలు వస్తారనమాట నెక్స్ట్, అందుకని వాళ్ళ కోసం రెడీ చేసి ఉంచాను. నేనైతే ఈ చీర కట్టుకున్నాను, చూపిస్తాను ఉండండి. ఈ శారీ కట్టుకున్నాను. ఇది చన్నపట్నం చీరల అంగడిలో తీసుకున్నాను అనమాట. ఇది 575 ఎంతో ఉన్నది. బాగున్నాను కదా, కాటన్ తీసుకోవాలి. యాజ్ యూజువల్గా బ్లౌజ్ కుట్టించుకోలేదు, ఇంట్లో ఉన్న దాంట్లో సంధ్యా పిల్లలు వస్తారు.
వెళ్తున్నారు అనమాట. అది హడావిడి అండి. హస్బెండ్ వాళ్ళు రానే వచ్చేసారు. అమ్మయ్యలు ప్రేమ షేక్ తాగుతావా? ఆల్రెడీ కోచ్ కూడా మాట్లాడేసారు. కావాలంటుంది నా ప్రేమకి. నేను బనానా వేసి చేస్తా. బనానా వేసా బాగుందండి. పౌడర్ కాకుండా స్లిమ్ పంచదారేనే పాప కూర్చుని తినొచ్చు కదా పాప. పెద్ద కాంతిసీకుల్లాగా చూడండి ఎలా తింటున్నారు. టైం వేస్ట్ అవ్వకూడదు, ప్లేట్ వేస్ట్ అవ్వకూడదు. ప్లేట్లో కూడా పెట్టుకోలేదు. ఇడ్లీ తీస్తాను, చట్నీ ఉంచుకో. ఇడ్లీలన్నీ అవజేయాలి. అయితే తింటద్ది. ఎవరన్నా ఉన్నట్టే తినేస్తారా? గుడ్, అదే మంత్రం మీకు. ఏరి పిల్లలు పదన్నాను. గుడ్ గుడ్. ఇవిగోండి ఈరోజు ఎన్విఏ అనమాట. ఎన్విఏ అన్నీ బయట నుంచే అండి. రాజమండ్రి పట్ల అయ్యా దిగిన తర్వాత ఏంటి మీరు ఇక్కడే ఆగాలి. ధరణికి
ఏది గుడ్డికెళ్ళి గుడ్డికెళ్ళి ఫోన్ చేసిన తర్వాత వెళ్తున్నాను. మా మాయ కావాల్సిందే నువ్వు పెద్దదో పెద్ద వైపే కదా. నేను కూడా నిన్నే అడుగుతుందే ఏం చేయండి అమ్మా కమాన్ కమాన్ ఈ పిలుపు వల్లే వచ్చాం, లేకపోతే అమ్మో శ్రమతో రావడం. లక్ష్మణ్ ఫోన్ చేసేది. ఫ్రంట్ నా ఏదో ఉన్నారంట. బట్టలు తగ్గినట్టు ఓకే, మీ బ్యాగ్ కూడా వదిలేస్తా. ఏంటి అది మీ ఎదురేనా కాదు అయ్యి అయ్యమ్మా మీ మా ప్రేమబాబు ఇచ్చేది ఇగో అయ్యో ఇవి ఓహో రెండు బ్యాగులు దారిలో అందరూ దారిలో అందరూ చేసుకోవచ్చు. మనతో గోల్డ్ అని డ్యూటీలు ఇదిగోండి, అక్కడ ఆగు, తీసుకో, ఇక్కడ ఆగు, ఇది తీసుకో. నీకు ఇంకా పువ్వులు అప్పు చెప్పలేదు. బాగా వచ్చారు వదినా. ఈజీగా వచ్చారు మీరే తెలుసా. ఇదిగో, లగేజ్. ఎవరు అంటే నాని అని చెప్పింది. నాని అంట కాదు, అమ్మమ్మ అంటే కాదు, నాని. నానినే దానికి అలవాటు. మళ్ళీ అమ్మమ్మ ఈ బ్యాగ్ ఎవరిదమ్మా? అమ్మదా? అదెవరిది? ఇదెవరిది? అమ్మది. నీదేది? నీ బ్యాగ్ ఏది? అయ్యో ఏంటమ్మా ధరని దీని బ్యాగ్ లేదంట. అద్దు అద్దు సూట్ కేసు. అదెవరిది? అదెవరిది చెప్పు. అమ్మదే. అది మీరే అన్న అమ్మది. నేను దొంగమన్నా చూడండి. ఎన్ని పద్ధతులు చెప్తున్నా. అందరూ వదిన అందరూ అలా కూడా ఉంది. 2 రోజులు టమాటా బ్యాగ్ కూడా మాతో వచ్చింది. మీ నాన్న బ్యాగ్ వచ్చింది. మీ నాన్న ఏంటి? నాన్న లేడు, రాత్రికి వస్తాడు. ఎవరు కూతురు అని అడుగుతురు? నువ్వెవరు కూతురు? నాన్న కూతురు. నాన్న కూతురు ధరణి దీనికి ముందు కాదు, అన్ని చేసి ధరణి నాన్న కూతురు. చూసావా మరి? అమ్మ పోతమ్మా ఇవ్వమ్మా, కబుర్లు పోగు. దీనికి ఒక బుడ్డి గ్లాస్ ఉంది, స్ట్రా గ్లాస్ ఇస్తాను పద.